సంక్రాంతికి 'నాసామి రంగా' మూవీతో హిట్ కొట్టిన నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ డిఎన్ఎస్లో భాగమయ్యారు. ఈ మూవీలో నాగార్జునతో పాటుగా మరొక హీరోగా ధనుష్ కనిపించబోతున్నారు. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఏషియన్ గ్రూప్ బ్యానర్పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా ఈ మూవీకి ఆసక్తికరమైన టైటిల్ ను మేకర్స్ ఖరారు చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ధనుష్ ను సరికొత్తగా దర్శకుడు శేఖర్ కమ్లా చూపించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అంతేకాకుండా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినటువంటి శ్రీవల్లి అంటే రష్మిక మందెన ఈ సినిమాలో ధనుష్ కి జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక మందెన లీడ్ రోల్ తో ఈ సినిమా స్థాయి మరింత పెరిగిందని చెప్పాలి. మహాశివుడి ఆశీస్సులతో ఇక సెన్సిటిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన పంతా మార్చుకొని డిఎన్ఎస్ మూవీతో యాక్షన్ ఎంటర్టైనర్ జోన్ లోకి అడుగుపెట్టబోతున్నారు. ధనుష్ మెయిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున కీలక పాత్ర చేస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక హీరోయిన్ గా రష్మిక మందెన సెలెక్ట్ అయ్యింది. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇక తాజాగా ఫిల్మ్ సర్కిల్ లో నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇక డిఎన్ఎస్ మూవీకి ఆసక్తికరమైన టైటిల్ ని శేఖర్ కమ్లా తెరకెక్కిస్తున్న ఈ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ముంబైలోని పాపులర్ స్లమ్ ఏరియాలో బేస్ గా రూపొందుతోంది. ఈ నేపథ్యంలోనే డిఎన్ఎస్ కి ముంబైలోని ఒక మురికివాడ. ఈ మూవీ ముంబై మాఫియా చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఈ టైటిల్ అయితే సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.